పల్నాడు జిల్లా దొడ్డెళ్లేరు గ్రామస్తులు ఆందోళన చెందారు. మంచినీరు లేవంటూ రోడ్డెక్కారు. ఏడాది నుంచి మంచినీరు సరఫరా నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ నీటి బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. గ్రామంలో 2 ఓవర్ హెడ్ ట్యాంకులున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి మంచినీటి సరఫరా చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దొడ్లేరు గ్రామంలో వచ్చేసి ఒక చెరువు 2 పెద్ద ట్యాంకులు ఉండి కూడా ఈ నాయకులు ఓట్లు వేసుకున్నారు. కానీ ఆ దండు బజార్కి వచ్చేసి ఒక బోర్ వేయడం లేదు. ఆ దండు బజార్ వాళ్ళు ఎంత సమస్యగా నీటి సమస్య కోసం రోడ్డు ఎక్కారు. కనీసం ఒకరికి బోర్ వేయడానికి లేదు. సరే వాళ్ళు డబ్బులు పెట్టి రోడ్డు మీద బోర్ వేయించుకుంటుంటే 30 అడుగులు బోర్ వేయించి కూడా మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళు అడ్డుకున్నారు. ఆడ కనీసం ఇంతమంది పెద్ద నాయకులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ప్రత్యేక వైసీపీ నాయకులు తెలుసు, టీడీపీ నాయకులు అందరూ తెలుసు. ఇక్కడ దొడ్లేరు సమస్యలో దొడ్లేరు బజార్కి నీటి సమస్య ఉన్న సంగతి కానీ ఒక్క నాయకుడు పట్టించుకున్న సంగతి లేదు. ఇక్కడ ఆ విధంగా మా పరిష్కారం చేయండి స్వామి అని మేము రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఒక్క నాయకుడు కూడా మాకు ఆటం పడట్లేదు. మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. 10 సంవత్సరాల నుంచి నీళ్లు లేక పొలం పనులు ఏంది ఇళ్ల మీద నీళ్లు అడుగుతుంటే ఎవరు ఒక చుక్క నీళ్లు ఎట్లా బాగా వేపించారు. బావి కాడ నీళ్లు